హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు వెన్న మీగడ నుంచి వెన్న ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి మీకు. నేను చెప్పిన విధంగా చేసుకోండి. మంచి సువాసన టేస్టీగా నెయ్యి తయారవుతుందండి. ఫస్ట్ అగోండి మీగడ అది 20 డేస్‌దండి. నేను చూపించింది 3 పార్ట్స్‌గా వేసుకున్నాను అది మిక్సీకి. ఫస్టు మీగడని బాగా 1 మినిట్ బాగా క్రీమ్‌లాగా మిక్సీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తే 30 సెకండ్స్‌లో వెన్న వచ్చేస్తుంది. అలా కాకుండా మీగడలోనే నీళ్ళు యాడ్ చేసి మిక్సీ ఏసి వెన్న త్వరగా రాదండి. చాలా సేపు పడుతుంది. ఇగో చూడండి ఎంత త్వరగా వచ్చేసిందో. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ అనమాట. అగోండి అలా ఎంత బాగొచ్చిందో చూడండి. అట్లా నేను 3 టైమ్స్ 3 పార్ట్స్‌గా వేసుకున్నానండి. చాలా బాగా వచ్చేసింది వెన్న మొత్తము. అగోండి చూడండి. తర్వాత నేనొక బౌల్‌లోకి తీసుకున్నాను వెన్నంతా. అగోండి అలా గట్టిగా వస్తుందన్నమాట. అగోండి చూడండి. అంటే ఇది దాదాపు అందరికి తెలిసుండొచ్చండి. తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం వంట ఇవన్నీ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని వాళ్ళ కోసం చేస్తున్నానండి. బిగినర్స్ కోసము. అగోండి అలా మొత్తం వెన్న తీసిన తర్వాత ఒక మంచినీళ్ళు ఇంకొక బౌల్‌లో తీసుకొని, ఆ వెన్నంతా అందులో వేసుకొని మరొకసారి వాష్ చేసుకోవాలండి. అగోండి అట్లా నీట్‌గా వచ్చేస్తదనమాట గట్టిగా. ఎంత ఈజీయో చూడండి. అవును. ఇవన్నీ చూసి నేర్చుకున్నారంటే మీకు గూడా కష్టం అనుకోకుండా ఈజీగా వెన్న చేసుకొని నెయ్యి మీ ఇంట్లోనే మీకు బయట కొనకుండా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అవును. అలా చేసుకొని ముందు తర్వాత వాష్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్‌గా అట్లా వచ్చేసిందండి. తర్వాత కడాయి పెట్టుకొని అవి వెన్న మంచిగా వాటర్‌లో నుంచి తీసి వాటర్ అంతా వెళ్ళిపోయినాక అట్లా కడాయిలో పెట్టుకొని ఫస్ట్ సిమ్‌లో కరిగించుకోవాలండి నెయ్యిని. ఫస్టే హైలో పెడితే అడుగంటుకొని కింద గసిలాగా తయారవుతుంది. అలా అయితే నెయ్యి కలర్ మారుతుంది, టేస్ట్ కూడా మారుతుంది. అలా కాకుండా కొంచెం సిమ్ కన్నా కొంచెం మీడియం కన్నా కొంచెం తక్కువలో పెట్టుకోండి. అప్పుడు మంచిగా వస్తుందనమాట నెయ్యి అనేది. నెయ్యిలో వేసుకోవడానికి కరివేపాకు రెమ్మలు, మెంతులు, తమలపాకండి. ఈ 3 నెయ్యి కరిగేటప్పుడు ఈ 3 యాడ్ చేసి నెయ్యి కాస్తే అసలెంత మంచి స్మెల్లొస్తుందోనండి నెయ్యి. సూపరుంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఇట్లా. ఎంత మంచి వాసనొస్తుందో. నెయ్యి 2 నెలలున్నా, 3 నెలలున్నా ఆ ఫ్లేవరు చాలా బావుంటుంది. అలాగే ఉంటుందనమాట. చూస్తేనే నెయ్యంతా తాగేయాలనిపిస్తుందనమాట. అంత మంచి స్మెల్లొస్తుందనమాట. ఇవి 3 యాడ్ చేస్తే. అగోండి మనము నెయ్యి కరిగేటప్పుడు కొంచెము స్పూన్‌తో ఇట్లా అడుగున ఇట్లా క కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కొంచెం అడుగంటి గసిలాగా తయారవుతుంది. అలా కాకుండా ఇట్లా మనం తిప్పుతూ ఉండాలి నెయ్యిని. అవును. మెల్లిమెల్లిగా మొత్తం వెన్నంతా కరిగిపోయింది. జస్ట్ వెన్న తీయడము, నెయ్యి కాగబెట్టి జస్ట్ ఒక 40 మినిట్స్ ప్రాసెస్ అండి. మన చేతులతో మనము వెన్న చేసుకొని మనం తింటుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది గదా! అగోండి. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం నెయ్యి దగ్గర దగ్గర రెడీ అవుతుంది. ఇట్లా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తూ ఉంటుందండి. నెయ్యి కరిగినట్లు ఎలా తెలుస్తుందంటే మొత్తము నురుగులాగా వచ్చేస్తుందనమాట పైకి. అప్పుడు నెయ్యి రెడీ అయిందన్నట్లు లెక్కండి. అన్నట్టు ఈ నెయ్యిలో వేగిన తమలపాకు తింటే ఎంత టేస్ట్ ఉంటుందోనండి. చాలా బావుంటుందనమాట టేస్ట్. మీరు ట్రై చేయండి. ఆ తమలపాకు తింటే చాలా బావుంటదనమాట. అగోండి అట్లా. ట్రాన్స్‌పరెంట్‌గా రెడీ అయినాక ఈ కలర్‌లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
లేదంటే ఇంకా ఎక్కువ కాసారంటే నెయ్యి స్మెల్ మారిపోతుంది. టేస్ట్ మారిపోతుంది. ఆహ్, కొంచెము ఏదోలాగా ఉంటుందండి. కరెక్ట్‌గా ఇట్లా ఈ కలర్‌లో ఉండాలి నెయ్యి. ఈ కలర్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండింక. మంచి టేస్టీ నెయ్యి తయారవుతుందనమాట. ఇంతేనండి. చాలా ఈజీ అనమాట. ఇగోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుందో చూడండి. ఇట్లా ఉండాలనమాట నెయ్యి కాస్తే. ఇలా రెడీ చేసుకోండి మీరు కూడా. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవి చాలామందికి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి కదా! మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు హ్యాపీగా ఉంటుంది. అదిగోండి ఫైనల్‌గా ఇట్లా ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇలా వచ్చేసిందండి. నాకు ఒక హాఫ్ కేజీ నెయ్యి రెడీ అయిపోయిందనమాట. బాయ్ అండి. థ్యాంక్ యూ.